అంటే పవన్ కళ్యాణ్ లో ఉన్న చిన్న పిల్లవాడి కోసం ఇది ఉంది కాక్పిట్ సిమ్యులేటర్. సో మనం ఎక్కి చూడొచ్చు అన్నమాట ఆ సిమ్యులేషన్ అంతా ఎట్లా ప్యారిస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. వెటరన్స్ ఏ కంట్రీ వెటరన్స్ అన్నా సరే ఇట్లాంటివి చూస్తే నాకు గూస్ బంప్స్. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు వాషింగ్టన్ DC ట్రిప్ డే 2. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఈ రోజు ఫస్ట్ హాఫ్ అంతా ఎలా గడిచిందో చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మేము సెకండ్ హాఫ్ అంతా ఏ మ్యూజియంస్కి వెళ్ళాము, ఏమేం చూసాము అన్ని మనం చూసేద్దాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడైతే మనము స్పేస్ అండ్ ఎయిర్ మ్యూజియం కి వెళ్తున్నాము. మనకి 2 o'clock అలాటెడ్ టైం ఇచ్చారు. సో ఇక్కడికి వెళ్ళి క్యూలో నుంచుంటే మన టైం స్లాట్ అప్పుడు మనల్ని పిలుస్తారు, మనం వెళ్ళాలి లోపలికి. సో మేము స్పేస్ మ్యూజియం కి వచ్చాము, స్పేస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కి. ఇక్కడ పెద్ద లైన్ ఉంది అక్కడ ఫొటోస్ తీయించుకోవడానికి. సో అక్కడ ఆస్ట్రోనట్ డ్రెస్ ఉంది అందుకని. ఇక్కడికి మళ్ళీ వస్తాంలే, ఫోటో కావాలా? ఈ మ్యూజియంలో చాలా ఉన్నాయి, బట్ నేను అన్ని చూపించట్లేదు. ఓన్లీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను. అందులోనూ స్పెషల్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన గిఫ్ట్ కోసం మీరు ముందు చూడొచ్చు. సో ఫస్ట్ ఉమెన్ వరల్డ్ అంతా ఫ్లైట్ లో వెళ్ళారంట. ఆమె ఈ రెడ్ పాత్ త్రూ వరల్డ్ అంతా ట్రావెల్ చేశారు. ఆమె పేరు జెర్రీ మాక్. షీఈస్ ద వన్. సో ఇక్కడ ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంది, కాక్పిట్ సిమ్యులేటర్. సో మనం ఎక్కి చూడొచ్చు అన్నమాట ఆ సిమ్యులేషన్ అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో ఇదంతా కాక్పిట్ సిమ్యులేటర్. అండ్ అప్పట్లో ఉండే సీటింగ్ అంతా. ఇది స్టార్ వార్స్ లెగో. యాక్చువల్ గా ఇది లెగో మోడల్ కాదు తెలియదు, కానీ ఇలాంటి మోడల్ ని పవన్ కళ్యాణ్ కి సాయి ధరమ్ తేజ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అది ఈ రోజే నిన్న, ఎందుకంటే ఎలక్షన్స్ లో నెగ్గాడు. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కి ఈ లెగో సెట్ 1,30,000 ఉంటుంది రూపీస్. దాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడంట ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. మళ్ళీ తనకి చాలా ఇష్టం అంట పవన్ కళ్యాణ్ కి. సో దాని గురించి సాయి ధరమ్ తేజ్ మళ్ళీ తనకి ఇచ్చాడు. సో ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ లో ఉన్న చిన్న పిల్లవాడి కోసం ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి. ఈ మ్యూజియం అయితే చాలా బాగుంది, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. కిడ్స్ తో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్ గా చూడాల్సిన మ్యూజియం ఇది. ఇప్పుడు మనము ఎయిర్ క్రాఫ్ట్ సెక్షన్ తర్వాత స్పేస్ సెక్షన్ దగ్గరకు వచ్చాము. సో ఇవి ప్లానెట్స్. నాకు చిన్నప్పుడు అయితే 9 ప్లానెట్స్ తెలుసు. నాకు ఇప్పుడు అన్ని కొత్తవి కనిపిస్తున్నాయి. యూరోపా, క్యాలిస్టో, ఇవన్నీ అయితే తెలియదు నాకు. ప్లూటో తెలుసు. న్యూ ప్లానెట్స్ గురించి ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇది సర్ఫేస్ ఆఫ్ రాకీ ప్లానెట్స్ అని. సర్ఫేస్ మనము ఫీల్ చేయొచ్చు, టచ్ అండ్ ఫీల్ ద ప్లానెట్స్ అని చెప్పేసి 4 parts ఉన్నాయి. ఇందులో మనం బాగా రికగ్నైజ్ చేయగలిగింది ఇది ఇండియా, ఇది హిమాలయన్ రేంజ్, ఇది ఇండియా. ఈ మార్స్ మీదకి పంపించిన రోవర్స్. ఇది 1997 లో పంపించింది అండ్ ఇది 2004 లో పంపించిన రోవర్.
manage to get internship, summer internship in NASA, you will become like that if you put on efforts. సో ఈ స్పేస్ మ్యూజియంలోనే కిందన కెఫే ఉంటే కెఫే దగ్గరికి వెళ్తున్నాము, ఏమైనా తిందామని చెప్పేసి లంచ్ టైం ఇది. ఈ కెఫే లోపల ఉన్నది కాబట్టి ఇక్కడ ఐటమ్స్ తక్కువ, కాస్ట్ ఎక్కువ. సో పిల్లలకి ఎమర్జెన్సీగా ఉన్నవి మాత్రం తీసుకున్నాము. మేమైతే లైట్ ఫుడ్ డే, ఎందుకంటే ఈవినింగ్ స్పెషల్ డిన్నర్ కాబట్టి. ఆర్ట్ గ్యాలరీకి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. చూడాలి అక్కడ టికెట్స్ అవి దొరుకుతాయో ఉంటాయో ఉండవో. యా, ఇన్సైడ్ వెళ్తాం. నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ కి వెళ్తున్నాము. నాకు ఈ మ్యూజియం కి ఎంటర్ అవుతుంటే ప్యారిస్ లో లోవరీ మ్యూజియం చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇది చాలా గ్రాండ్ గా ఉంది. అండ్ లోపల కూడా ఇలా పాత వస్తువులు చూస్తే అదొక స్పెషల్ వైబ్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ఒకలాంటి వైబ్ చాలా బాగుంటుంది. ఈ మ్యూజియంలో ఉన్నవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడాలి అంటే డెఫినెట్ గా 1 డే పట్టేస్తుంది. కానీ మేము అంతసేపు చూడలేదు, చాలా లైట్ గా చూసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ కిడ్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వాళ్ళకి అర్థమయ్యే ఏజ్ కాదు. సో ఫాస్ట్ గా ఫినిష్ చేసేసాము. ఈ మ్యూజియం కి సెంటర్ హాల్ ఇది. అసలు ఇది ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది అంటే అక్కడే నుంచి చూడాలనిపిస్తుంది, అంత బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ప్యారిస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ వాషింగ్టన్ డీసీ ట్రిప్ లో మేము ప్రతి మూమెంట్ ప్యారిస్ ని తలుచుకుంటున్నాము, ఎందుకంటే చాలా సిమిలర్ గా అనిపిస్తుంది ప్యారిస్ కి. ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్స్, ఆ మ్యూజియంస్ అన్నీని. ఇంతటితో ఆర్ట్ మ్యూజియం అయితే ఫినిష్ చేసేసుకుని ఇప్పుడు లింకన్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాము. మా ఓల్డ్ వీడియో చూసినట్టయితే మేము లింకన్ మెమోరియల్ కి వెళ్ళబోయి ఆగిపోయి ఈవినింగ్ భరత్ గారితో వెళ్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే భరత్ గారు చెప్తున్నారు, నాకు ఈ ప్లేస్ లోనే పడమటి సంధ్యారాగం మూవీలో ఈ తూరుపు ఆ సాంగ్ చాలా పాటు షూటింగ్ చేశారంట. మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా, కిడ్స్ చాలా టయర్డ్ గా ఉన్నారు, దాన్ని అలా మోస్తున్నారు. తమన్విని అందరం మోసేస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఇదే లింకన్ మెమోరియల్. ఇది యుఎస్ఏకి 16th ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ జ్ఞాపకార్థంగా కట్టిన మాన్యుమెంట్ అంట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ లో వాషింగ్టన్ మాన్యుమెంట్ అండ్ బ్యాక్ సైడ్ క్యాపిటల్ బిల్డింగ్ అండ్ ఇక్కడ ఈ లింకన్ మెమోరియల్ అన్ని పార్క్ ని స్ట్రెచ్ చేస్తూ ఇవన్నీ ఉన్నాయి, ఈ మాన్యుమెంట్స్ అన్ని. సో లింకన్ మెమోరియల్ దగ్గరికి వచ్చాము. ఇట్లా స్టాట్యూ ఉందన్నమాట లింకన్ది. అంతే, ఇదంతా ఓపెన్ హాల్. అండ్ ఈ స్టాట్యూ నుంచి స్ట్రైట్ గా చూస్తుంటే మనకు ఆ మాన్యుమెంట్ అండ్ ఆ మాన్యుమెంట్ వెనకాల క్యాపిటల్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి కూర్చుందాం. అక్కడ కిందకి వెటరన్స్ మెమోరియల్. ఇది వెటరన్స్ అంటే సైనికులు.
వియత్నాం వార్లో చనిపోయిన సైనికులు జ్ఞాపకార్థంగా పెట్టిన మెమోరియల్ ఇది. ఇట్లా కార్డ్స్ రాసేసి ఉన్నాయి ఫ్లవర్స్ కి. వియత్నాం వెటరన్స్ మెమోరియల్ ఫండ్. ఈ కార్డ్స్ మీద మెసేజెస్ అండ్ లెటర్స్ సైనికులకి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పెట్టినవి. ఈ రోజు స్పెషాలిటీ ఏంటి అంటే ఫాదర్స్ డే కాబట్టి సన్స్ నుంచి మెసేజెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెటరన్స్, ఏ కంట్రీ వెటరన్స్ అన్నా సరే ఇట్లాంటివి చూస్తే నాకు గూస్ బంప్స్. యాక్చువల్లీ రీసెంట్ గా నేను పంచాయత్ పార్ట్ 2 చూసాను. మొన్న పార్ట్ 3 వచ్చిందని కంటిన్యూషన్ కోసం పార్ట్ 2 చూసాను. అందులో కూడా అలాగా టచింగ్ గా ఉంది. I know you are having a peaceful, pain-free eternity. All is good with me and the family. Love you, Debbie, your wife of 50 years. సో ఫాదర్స్ డే కదా, అందుకని చిల్డ్రన్స్ ఆఫ్ ఆల్ వెటరన్స్ నుంచి ఇట్లా పెట్టారు. సో వియత్నాం కి యుఎస్ కి వార్ జరిగినప్పుడు చనిపోయిన వెటరన్స్ అందరికి మెమరీస్ కింద ఇదంతా పెట్టారన్నమాట. సో ప్రతి కార్డ్ లోని ఇట్లాగా చాలా హార్ట్ టచింగ్ మెసేజెస్ అన్ని ఉన్నాయి. వైఫ్, ఫాదర్, మదర్, చిల్డ్రన్. ఒక్కొక్క కార్డ్ లో ఒక్కొక్క లైఫ్ స్టోరీ కనిపిస్తోంది. సో ఇక్కడ నేమ్స్ అన్ని కూడా రాశారు, వెటరన్స్ నేమ్స్ అన్ని ఈ మెమోరియల్ మీద. సో డాడ్ యు ఆర్ మై హీరో. ఈరోజు ఫాదర్స్ డే వలన ఇట్లా రాశారు. Find it, bro. We know we love your family. Grandpa. Yeah, but there's a different Michael. There's a Michael. సో నా పక్క వాళ్ళు ఇక్కడ నవ్వుకుంటూ జోక్స్ చేస్తుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కాదు, నాట్ హియర్ అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా ఒకలా ఉంది. సో ఇక్కడ మనం మ్యూజిక్ ప్లే చేయడం, నవ్వుకోవడం, జోక్స్ వేసుకోవడం చేయకూడదు. సో చాలా మంది ఇక్కడ కూర్చొని వాళ్ళ నేమ్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళ నేమ్స్ అన్ని వాళ్ళు అక్కడ ఫైండ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో ఈ రోజు అన్ని తిరిగి మాన్యుమెంట్స్ అవన్నీ చూసాం కదా. ఇప్పుడైతే మనము హోటల్ రూమ్ కి వెళ్ళిపోతున్నాము. హోటల్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్పెషల్ డిన్నర్ అని చెప్పాను కదా మార్నింగ్, ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్ డిన్నర్ కోసం అని చెప్పేసి మేము అందరం వెళ్తున్నాము. సో మీకు కూడా మేము మా మెమరీస్ అవన్నీ షేర్ చేసుకుంటాము. మేము చేసుకునే ఫాదర్స్ డే సెలబ్రేషన్, స్పెషల్ డిన్నర్, సర్ప్రైజెస్ ఇవన్నీ మనం అప్కమింగ్ బ్లాగ్స్ లో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.